హలో, వెల్కమ్ టు మై మీడియా. ఈ రోజు మన రామగుండంలోని ఆ మున్సిపాలిటీలో 32వ వార్డు డివిజన్ దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయని కూడా స్థానికులు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా డ్రైనేజ్ పరిస్థితి అనుకోండి, అదేవిధంగా ఇక్కడ నీళ్ళు ఆగిపోవడమే అనుకోండి, ఇవన్నీ కూడా సమస్యలు చాలా ఉన్నాయి. అయితే ఇలాంటి సమస్యలు ఎందుకు ఏర్పడుతున్నాయి, అసలు ఇంత హైట్ గా ఆ బ్రిడ్జ్ కట్టడానికి గల కారణాలు ఏంటి అనేది తెలుసుకోవడానికి మనతో పాటు ఈరోజు ఆ జన సైనికులైన అయినటువంటి ఆ కార్యకర్తలు, అదేవిధంగా ఇక్కడ పోటీదారులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, అసలు చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నమస్కారం అండి, నా పేరు రావుల మధు, జనసేన పార్టీ నాయకుని. ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 32వ డివిజన్ లో అభివృద్ధి పేరుతో దోపిడీ జరుగుతుంది. ఇక్కడ డ్రైనేజీ వేస్తున్నామని చెప్పి రోడ్డుకు 1.5 ఫీట్ హైట్ లో డ్రైనేజ్ వేసారు. ఇప్పుడు మళ్ళీ రోడ్డు 1/2 ఫీట్ వేస్తారు. వేసినా కూడా ఈ వర్షం పడితే నీళ్లు అన్ని మోరిలోకి వెళ్లే పరిస్థితి లేదు. ఇప్పుడే ఇట్లా ఉంది అని అంటే రేపు వర్షాకాలం భారీ వర్షాలు పడితే ఇళ్లలోకి డైరెక్ట్ వెళ్ళిపోతాయి నీళ్లు. ఇక్కడ రోడ్డు మీద ఆగితే ఇక్కడ ఇప్పుడే నీళ్ళు ఆగిపోయి ఉన్నాయి. రేపు పొద్దున డైరెక్ట్ లోపల వర్షం నీళ్లు ఇంట్లోకి వెళ్ళిపోతాయి. ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన నీళ్లు ఇంట్లోకి వెళ్ళిపోతాయి, మోరి నీళ్ళని. ఈ సమస్య ఏర్పడడానికి కారణం నాయకుల దోపిడీ. సిఎస్ఆర్ నుంచి వచ్చే ఫండ్లను దోచుకోవడానికి కావాలని చెప్పి నాయకులు వాళ్ళ జేబుల్లో అవసరం లేకున్నా కూడా కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపుకుంటూ వాళ్ళ జేబులు నింపుకుంటూ అభివృద్ధి పేరుతోని ఇలాంటి అవినీతి పాలన చేస్తున్నారు ఇక్కడ. అంటే ప్రభుత్వానికి కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నారు. మరి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారో మరి వాళ్ళు ఏమన్నారు? ఈ వార్డులన్నీ ఆయన మక్కన్ సింగ్, ఇక్కడ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు ఆయన చూడట్లేదు అనుకుంటున్నారా? ఆయనకు తెలియకుండా జరుగుతుంది అనుకుంటానా? ఇక్కడ ప్రతి కాంట్రాక్టు, ప్రతి వర్క్ ఏదున్నా కానీ ఎమ్మెల్యే గారి నుంచే రావాలి. ఎమ్మెల్యే గారు చూస్తేనే ఆ వర్క్ కు వాళ్ళ మనసులకు ఆర్డర్ ఇస్తారు, లేకపోతే ఏది జరగదు ఇక్కడ. ఓకే, అంటే మీరు డైరెక్ట్ గా సూటిగా ఎమ్మెల్యే గారితో ఇవన్నీ జరుగుతున్నాయని మీరు సూటిగా చెప్పాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి తెలియకుండా వాటి అభివృద్ధి అయితే జరగదు కదండి. ఎమ్మెల్యే గారికి అన్నీ తెలుసు, చూస్తున్నారు. చూసి కూడా వారి కోసం, వాళ్ళ కాంట్రాక్టుల కోసమో లేకపోతే వారి నాయకుల కోసమో మద్దతు తెలుపుకుంటూ దీన్ని పట్టించుకోవడం మానేసాడు. అంతే, చూసి చున్నట్టు వదిలేస్తున్నారు. ముఖ్యంగా ఉన్న సమస్యలు ఏంటి? ఇవే ఉన్నాయా, ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా అక్కడ? ఈ వార్డులో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. పొద్దున్న లేస్తే ఒక్కసారి అటు చూడండి. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ వేసిండు. వేసిన తర్వాత ఈ మోరి వాటర్ ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉన్న తర్వాత ఈ మోరి ఎందుకున్నది? ఈ మోరి తీసేయాలి కదా, ఎందుకు తీసేయలేదు? అండర్ గ్రౌండ్ ఉన్నాక ఈ మోరి ఎందుకు తీయలేదు? పొద్దున్న లేస్తే ఇక్కడ నీళ్ళన్నీ ఆగుతాయి, ఇక్కడ జామ్ అయిపోయి మొత్తం బయటకు వస్తాయి. ఈ నీళ్ళు ఎందుకు పోతుంది లోపలికి? మరి డ్రైనేజీలు పనిచేస్తున్నాయి, అండర్ గ్రౌండ్ లేదా? చేస్తే ఏం చేస్తున్నాయి ఇవి? అంటే డ్రైనేజ్ పరంగా ఇక్కడ డ్రైనేజ్ కూడా నాలా కూడా చేశారు. మరి ఎందుకు నాలా ఉన్న తర్వాత ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటారు మీకున్న అవగాహన ప్రకారం? అదే అండి, ఈ నీళ్లను లోపలికి అటాచ్మెంట్ చేయాలి, అవి చేయకుండా వదిలేసిర్రు. ఈ నాళాలు ముయ్యలేదు. వాళ్ళకి ఏం కావాలి? జేబులకు వాళ్ళకి నిండాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో కాంట్రాక్టర్లకు వాళ్ళకి రావాల్సినవి వచ్చినాయి, వదిలేసి వెళ్ళిపోయారు వర్క్లని సగంలో. అంటే నెక్స్ట్ మీరే కార్పొరేటర్ గా పోటీ చేయబోతున్నారు. గెలిచిన తర్వాత మీరు ఇవన్నీ చేయబోతున్నారు. అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ కార్యాచరణ ఏంటి? ఈ వార్డులో ఉన్న ప్రతి సమస్య నాకు తెలుసండి. ప్రతి సమస్య ఇక్కడ రోడ్లే కావచ్చు, ఇలాంటి సగంలో వదిలేసిన డ్రైనేజ్లే కావచ్చు, ప్రతి ఒక్కటి అన్ని విత్ ఇన్ షార్ట్ టైంలో అన్ని సాల్వ్ చేస్తాం ఇక్కడ మేము. థ్యాంక్ యూ అండి. ఇది ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా మేము గెలిచిన వెంటనే అన్ని కూడా సాల్వ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని, అదేవిధంగా జనసేన నాయకులందరూ కూడా కదిలి వచ్చి మమ్మల్ని గెలిపించడానికి చాలా ప్రోత్సహిస్తున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. కెమెరామెన్ రాజ్తో మైపాల్, రామగుండం.